హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్ అండ్ బ్లాగ్స్. ఈ రోజుల్లో మనలో చాలా మంది మొబైల్లో గంటల తరబడి ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు చూస్తూ గడుపుతూ ఉంటాం. అయితే అదే సోషల్ మీడియా నాలెడ్జ్ తో ఇంటి నుంచే మనకు నచ్చిన టైంలో వర్క్ చేసే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గ్లోబల్ లీడర్ అయిన లేబుల్ బాక్స్ కి చెందిన అలైనర్ అనే ప్లాట్ఫామ్ నుండి సోషల్ మీడియా కంటెంట్ ఎవాల్యుయేటర్ అనే పోస్టులు భర్తీ జరుగుతుంది. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదండి. పైగా ఇంట్లోని కూర్చుని వారానికి 10 నుండి 40 గంటల వరకు మీ వీలుని బట్టి వర్క్ చేసుకోవచ్చు. అసలు ఈ జాబ్ ఏంటి, ఇందులో ఆప్షన్స్ ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు నేను మొబైల్లో లైవ్ గా అప్లై చేసి చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన అఫీషియల్ లింక్ క్లిక్ చేయగానే మీకు ఒక సోషల్ మీడియా కంటెంట్ ఎవాల్యుయేటర్ అనే అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అసలు మనం ఏం పని చేయాలంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పోస్టులు, రీల్స్ లేదా యూట్యూబ్ థంబ్నెయిల్స్ కోసం కంపెనీలు ఏఐ టూల్స్ వాడుతున్నాయి. ఆ ఏఐ జనరేట్ చేసే కంటెంట్, క్యాప్షన్స్ లేదా కామెంట్స్ అనేవి కరెక్ట్ టోన్ లో ఉన్నాయా, రిలవెంట్ గా ఉన్నాయా అనేది రివ్యూ చేసి రేటింగ్ ఇవ్వడమే మీ బాధ్యత. ఒకవేళ ఏదైనా కంటెంట్ అన్యాచురల్ గాను లేదా హానికరంగా గాను అనిపించినా వాటిని ఫ్లాగ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, అర్థమైందా అండి జాబ్ గురించి క్లియర్ గా? సో ఇక మనం అర్హతల విషయానికి వస్తే, సో మనకి ఈ జాబ్ కి అప్లై చేయడానికి 12th పాస్ అయిన, డిప్లొమా లేదంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారైనా దీనికి ఎలిజిబుల్ అండి. ఇక్కడ క్లియర్ గా రాశారు చూడండి, నో పీరియర్ మార్కెటింగ్ కంటెంట్ క్రియేషన్ ఆర్ ఏఐ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. అంటే మీకు ఎలాంటి ముందస్తు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడడం తెలిసి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. పైగా ఇందులో వీక్లీ పే అవుట్ సిస్టమ్ ఉంటుంది. అంటే మీరు చేసిన వర్క్ కి ప్రతి వారం కూడా పేమెంట్ అందుతుందండి. సో సూపర్ కదండి. అంటే మనకి టాలెంట్ ఉండాలి, కానీ మనం మన టాలెంట్ ని, మన స్కిల్స్ ని యూజ్ చేసుకొని ఏదో ఒక జాబ్, ఏదో రకంగా మన ఇన్కమ్ ని మనం తీసుకొని రావచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేనైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చూపిస్తాను. నేను వీడియోలో చూపించినట్టు మీరు కూడా అప్లై చేసేసుకోండి. సో ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. సోషల్ మీడియా కంటెంట్ ఎవాల్యుయేటర్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ అబౌట్ ద రోల్ గురించి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు. సో మీరు క్లియర్గా చదువుకోండి, అన్నీ కూడా మీకు డౌట్స్ ఏమీ లేకుండా. మీరు అసలు వాట్ యూ విల్ డూ అంటే జాబ్ వచ్చాక మీరు ఏం చేయాలి అనేది కూడా అన్నీ కూడా క్లియర్గా చదువుకోండి. మీకు అప్పుడు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. అలాగే నేను వీడియోలో కూడా చెప్పాను మీకు, మీ క్లారిఫికేషన్ ఇంకా అంటే 100% అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం అప్లై అని బటన్ కనపడుతుంది కదా, అప్లై నవ్ అని. సో అప్లై నవ్ అయితే క్లిక్ చేయండి. అప్లై నవ్ క్లిక్ చేయగానే మీరు ఒక మెయిల్ ఐడి ఇవ్వాలండి. సో మనం మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ కండిషన్స్, ఐ అగ్రీ టు ద చెక్ బాక్స్ క్లిక్ చేసి ఒక మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనం రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ యువర్ ఫైల్ అన్న దగ్గర రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్లో మన ఫోన్ నెంబరు, ప్రొఫైల్ అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ కంటిన్యూ క్లిక్ చేసుకుంటూ అన్నీ కూడా ఫిల్ చేయండి. లాంగ్వేజెస్ దగ్గర అయితే నేటివ్ లాంగ్వేజ్ అనేది తెలుగు అని పెట్టండి కంపల్సరీ. సో నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టండి. అది మనం పెడితేనే కంటిన్యూ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఫారం సబ్మిట్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయితే మీ ఈమెయిల్ కి ఒక చిన్న ఆన్లైన్ స్క్రీనింగ్ లేదా అసెస్మెంట్ లింక్ వస్తుంది. ఆ బేసిక్ టెస్ట్ క్లియర్ చేస్తే మీరు ప్రాజెక్ట్ లో జాయిన్ అవ్వచ్చు. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేని జెన్యూన్ రిమోట్ ఆపర్చునిటీ ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి నోటిఫికేషన్ వివరాలన్నీ పూర్తిగా చదువుకొని మీ సొంత పరిశోధన చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా అప్లై చేసుకోండి. ఈ ప్రాక్టికల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కెరియర్ అప్డేట్స్ కోసం మన నందా వాయిస్ అండ్ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.